వెల్కమ్ టు ది లియో. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి విజిలెన్స్ విచారణలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక అవకతవకలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆల్రెడీ గతంలో ఒక వీడియో కూడా చేసాం. ఏంటంటే గృహ నిర్మాణ రంగంలో భారతీ సిమెంట్కి భారీగా దోచిపెట్టారు. అసలు ఇవ్వాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి దాదాపుగా 110 కోట్ల రూపాయలు అదనంగా భారతీ రెడ్డికి దోచిపెట్టారని మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఆల్రెడీ విజిలెన్స్ దాని మీద విచారణ కూడా చేసింది. పైగా ఇతర సిమెంట్ కంపెనీలతో పోలిస్తే భారతీ సిమెంట్ కంపెనీకి బస్తాకి 2-3 రూపాయలు అదనంగా కూడా కేటాయించారు. సో ఇది భారతీ సిమెంట్తోనే ఆగిందంటే కాదు, ఈ స్కాము అన్నిటిలో కూడా ఉంది. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో ఇదే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఆ రోజు 3 ఆప్షన్లు ఇచ్చింది వైసీపీ. ఒకటి, డబ్బులు ఇస్తే ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, రెండోది మెటీరియల్ ఇస్తే వాళ్ళు కట్టుకోవడం, మూడోది ప్రభుత్వమే కట్టించి ఇవ్వటం. సో ఈ 3వ ఆప్షన్ అనేదే స్కామ్కి అతిపెద్ద కారణం. అసలు దాన్ని పెట్టిన ఉద్దేశమే స్కామ్ చేయటం కోసం. గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన ఇళ్లను వైసీపీ కార్యకర్తలకు నాయకులకు కాంట్రాక్టులకు ఇచ్చేసి దాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా ఏం చేశారంటే మెటీరియల్ బల్క్లో కొనుగోలు చేశారు. వాస్తవానికి ఒక చిన్న లాజిక్, ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్న ఖరీదు 10 రూపాయలు అనుకుందాం, మనం విడిగా కొంటే 100 పెన్నులు కొన్నాం అనుకోండి, ₹1 తగ్గిస్తాడు. 1000 పెన్నులు కొన్నాం అనుకోండి, ₹2 వరకు తగ్గిస్తాడు. సో ఇలా మనం బల్క్లో తీసుకునేటప్పుడు దాన్ని మార్కెట్ కాస్ట్ కంటే కూడా హోల్సేల్లో తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం, ప్రపంచంలో ఎక్కడైనా అంతే. ఇదే మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు. కానీ వైసీపీ హయాంలో ఏం జరిగిందో తెలుసా? అంటే 1000 టన్నుల ఇనుము కొనుగోలు చేసిన మార్కెట్ ధర కంటే అదనంగా చెల్లించారు. వాస్తవానికి ఈ ఇనుము దాదాపుగా 100 కోట్ల రూపాయలు విలువ చేసే 16,000 టన్నుల ఇనుము ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా తుప్పి పట్టిపోయింది. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇనుము తుప్పు పట్టడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అసలు దీన్ని దేనికోసం కొనుగోలు చేశారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఇళ్ళు నిర్మించుకోలేరో వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇవ్వటం కోసం ప్రభుత్వం దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని బల్క్లో కొనుగోలు చేసింది. అందులో సిమెంట్ ఉంది, ఐరన్ ఉంది, ఇటుకలు ఉన్నాయి, ఇసుక ఉంది, ఇంకా పైపు మెటీరియల్ ఏమైనా ఉంటే అది ఉంది, అలాగే కరెంటు మెటీరియల్ ఉంది, అలాగే బాత్రూమ్ మెటీరియల్ ఉంది. ఇలా దాదాపుగా 11 రకాల మెటీరియల్స్ను అప్పట్లో కొనుగోలు చేశారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల ఇళ్ళు వాళ్ళు నిర్మించి ఇవ్వాలంటే 3.5 లక్షల ఇళ్లకు సరిపడా మెటీరియల్ వాళ్ళు కొనుగోలు చేశారు. సో ఇక్కడే సెంట్రలైజ్డ్ అనే ఒక విధానానికి తెరదీసి స్కామ్కి పాత్రధారి. మరి వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ధర అప్పుడు టన్ను ఒక 30,000 40,000 ఉందనుకోండి. వీళ్ళు బల్క్లో కొంటే ఏమవుద్ది, 30,000 ఉన్న ఇనుము 25,000కే రావాలి, అంతే కదా. కానీ 30,000 ఉన్న ఇనుము 31,000 అయితే అవ్వదు కదా. అంటే మార్కెట్ ధర కంటే పెరగదు కదా బల్క్లో కొనేటప్పుడు. కానీ వైసీపీ హయాంలో పెరిగింది. చెల్లించాల్సిన దానికంటే దాదాపుగా అదనంగా 10 కోట్లకు పైగా ఐరన్ కంపెనీలకు చెల్లించారు. మళ్ళీ ఇందులో కమిషన్లు దండుకున్నారు. వాళ్ళ కమిషన్లు దండుకుని అంటే అధిక ధర చెల్లించడం కోసం అధికారులు కమిషన్లు దండుకుని ఈ అధిక ధర చెల్లించి రాష్ట్ర ఖజానాకు బొక్కబెట్టారు. అంటే ప్రతి దాంట్లో కూడా స్కామే. అసలు 3వ ఆప్షన్ తీసుకొచ్చిందే స్కామ్ కోసం. సరే అంతా బాగానే ఉంది, సరే తింటే తిన్నారులే, పేదలకు ఇల్లు కట్టేసి ఇస్తే సరే అదే ఏదోట్లే తింటే తిన్నారులే అనుకోవచ్చు. పేదలకు ఇల్లు కట్టారా? కట్టలేదు. ఎక్కడైతే 3.5 లక్షల మంది మేము ఇల్లు కట్టుకోలేము, మా గవర్నమెంట్ కట్టించి ఇవ్వాలి అన్నారో వారికి పూర్తి స్థాయిలో ఇళ్ళు కట్టి ఇవ్వలేదు. ఎందుకని కట్టి ఇవ్వలేదంటే, వాస్తవానికి నిజంగా 3.5 లక్షల ఇళ్ళు కట్టాలి అంటే జిల్లాల వారీగా టెండర్లు పిలిచి ఆ నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలకు టెండర్లు కేటాయించాలి. కానీ ఇక్కడెక్కడా టెండర్లు పిలవలేదు, టెండర్లు కేటాయించలేదు. మరి ఎవరికి ఇచ్చారు? స్థానికంగా ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను వైసీపీ నాయకుడు అనుకోండి, మా ఏరియాలో కట్టాల్సినటువంటి ఈ జగనన్న కాలనీలకి సంబంధించినటువంటి ఇళ్ళన్నీ కూడా నాకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. నేను కొద్దిగా ముడుపులు ఇచ్చుకుంటే చాలు, నాకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అంటే దేనికి లెక్కపత్రాలు కానీ, టెండర్లు పిలవటం కానీ, నోటిఫికేషన్లు కానీ ఇలాంటి ఏం ఉండవు. స్థానిక నేతలకు కేటాయించారు. పోనీ నాకేమన్నా ఇచ్చారు, బాగానే ఉంది. నాకేమన్నా ఇళ్ల నిర్మాణ రంగంలో అనుభవం ఉంటుందా? ఉండదు. నేనేదో లోకల్లో 4 టాపీ మేస్త్రులను మాట్లాడి నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టేస్తా. సో ఇదే జరిగింది. పోనీ అలా కూడా పూర్తి చేసి ఇచ్చారంటే ఇవ్వలేదు. అలా ఆ ఇళ్ల కోసం కొనుగోలు చేసినటువంటి మెటీరియల్లో
ఐరన్ను దాదాపుగా 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఐరన్ను ఇప్పుడు తుప్పిపట్టిపోయి అటు వాడటానికి పనిచేయదు, ఇటు పడేయటానికి మనసొప్పదన్నట్టుగా మారింది. ఎందుకని? నిర్మాణ రంగంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. పోనీ ఆ 100 కోట్ల రూపాయలు విలువైన ఐరన్ను ఉపయోగించుకుని ఉండి వాళ్ళ ఇళ్ళు నిర్మించి ఉంటే సరే, తింటే తిన్నారులో 500 కోట్లు 1000 కోట్లు పేదలకు ఇళ్ళన్నా వచ్చినాయి కదా అనే ఆనందమన్నా మిగిలేది. అటు ఇళ్ళు కట్టకపోగా ఇటు కొన్న మెటీరియల్ పోని వేరే దానికి వాడదామా అంటే ఇప్పుడు అది పని చేయకుండా పోయింది, తుప్పు పట్టిపోయింది. 100 కోట్లు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 16,000 టన్నుల ఐరన్ అనేది చిన్న విషయం కాదు. మరి ఎందుకు కొనుగోలు చేశారు? సాధారణంగా నిర్మాణం జరిగేటప్పుడు కొనుగోలు చేయాలి. వాస్తవానికి అసలు టెండర్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పనే లేదు. వీళ్ళే మెటీరియల్ కొంటారు, వీళ్ళ కార్యకర్తలకు కాంట్రాక్టులకు ఇస్తారు. ఎందుకని? దోచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఉక్కు తుక్కు జగన్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా దోపిడీ, 100 కోట్ల రూపాయల విలువైన 16,000 టన్నుల స్టీల్కు తుప్పు. ఇళ్ల నిర్మాణం, పేదల ఇళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు, మార్కెట్ ధర కంటే కూడా అధిక ధరకు స్టీల్ కొనుగోలు, 2022లో 191,000 టన్నుల సేకరణ, కంపెనీలకు 10 కోట్లు అదనంగా దోచిపెట్టినవైన అంటే 1,91,000 టన్నులు 10 కోట్లు కాదు, అసలు చెల్లించాల్సిన మార్కెట్ ధర కంటే 10 కోట్లు అదనంగా దోచిపెట్టారు. 350 కోట్ల ఇతర మెటీరియల్లకు ఎక్కువ రేట్లకు, కంపెనీల నుంచి అధికారుల కమిషన్లు, విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి, ఆ మెటీరియల్ కూడా చాలా వరకు పక్కదారి, మిగిలి ఉన్నది వినియోగించలేని దుస్థితి. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఐరన్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇతర మెటీరియల్ అంటే నేను ఎందా చెప్పినట్టుగా ఇసుక కావచ్చు, లేకపోతే టైల్స్కు సంబంధించి కావచ్చు, బాత్రూమ్ మెటీరియల్కి సంబంధించి కావచ్చు, పైప్స్కు సంబంధించి కావచ్చు, ఏ కరెంట్ మెటీరియల్ కావచ్చు, ఏ మెటీరియల్ అయితేనే ఇతర మెటీరియల్కు కూడా 350 కోట్ల రూపాయలు ఎక్కువ. అంటే అసలు కాదు. అసలు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లకు కొనాల్సిన మెటీరియల్ అనుకోండి, అది వీళ్ళు 1350 కోట్లకు కొన్నారు. అంటే 350 కోట్లు అదనంగా చెల్లించారు. అంటే 1000 కోట్లు అనేది ఎగ్జాంపుల్కి చెప్తున్నా మీకు, 350 కోట్లు అదనంగా చెల్లించారు. ఇక్కడ ఐరన్లోనేమో 10 కోట్లు అదనంగా చెల్లించారు. అక్కడ భారతీ రెడ్డికి ఏమో భారతీ సిమెంట్స్లో 110 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్ట్ ఇచ్చారు. పైగా బస్తాకి 2-3 రూపాయలు అదనంగా దోచిపెట్టారు అక్కడ. అంటే ప్రతిదీ దోపిడీనే. ఈ ఆప్షన్ 3 అనేది తెర మీదకు తెచ్చింది కేవలం దోచుకోవటానికి. ఆ రోజు అర్థం కాల, ఓరి జగన్మోహన్ రెడ్డికి ఏంట్రా బాబు పేదల మీద ఎంత ప్రేమ, ఎంత చక్కగా కట్టించేస్తానన్నాడు, పాపం మీరు కట్టుకోలేకపోతే నేను కట్టిస్తానన్నాడు, ఎంత మంచివాడరా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ ఆయన కట్టిస్తాను అన్న దీని వెనక ఉన్నటువంటి ఈ మతలబ్ ఎవరికి తెలియట్లా. చూడండి, 350 కోట్ల రూపాయలు అంటే నువ్వు 3.5 లక్షల ఇళ్లకు మెటీరియల్ కొంటే నువ్వు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మెటీరియల్ కొన్నా కానీ ఎంత బల్క్లో కొనొచ్చు, అయినా కానీ అదనంగా చెల్లించారు. దానికి ఫలితంగా ఏంటి? ఆ సంస్థల నుంచి ఎవరైతే ఆ మెటీరియల్ అమ్మారో ఆ సంస్థల నుంచి కమిషన్లు తీసుకుని అధిక ధరకు, మార్కెట్ ధర కంటే తక్కువ రావాల్సింది పోయి మార్కెట్ ధర కంటే ఎక్కువకి తెచ్చి వీళ్ళు కట్టారు. ఇక మెటీరియల్ చాలా వరకు పక్కదారి. అంటే తెచ్చిన మెటీరియల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 బస్తాలు సిమెంట్ కట్టలు డంప్ చేశారనుకోండి యార్డ్లో, 1,00,000 బస్తాల్లో 20,000 బస్తాలు 30,000 బస్తాలు మాయమైపోతాయి. ఎందుకు మాయమైపోయాయి, ఎక్కడికి వెళ్ళాయంటే దానికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అలాగే ఐరన్ కూడా ఇప్పుడు అదే పరిస్థితి. తెచ్చిన దాంట్లో కొంత పక్కదారి పట్టింది, కొంత నిర్మాణానికి ఉపయోగించారు, మిగిలిన కొంత ఏమో ఇదిగో ఇలా తుప్పు పట్టిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో చెప్పడానికి ఇవన్నీ చిన్న ఉదాహరణలు. మార్కెట్లో 1000 రూపాయలు విలువ చేసే ఒక వస్తువును టోకున భారీ స్థాయిలో వేలు లక్షల సంఖ్యలో కొనుగోలు చేశామనుకుందాం. సాధారణంగా ఏ కంపెనీ అయినా ధరలు తగ్గిస్తాయి, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇంతే. జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 2022లో ఏకంగా 191,000 టన్నుల స్టీల్ కొనుగోలు చేశారు. ఎంత భారీ స్థాయిలో కొన్నందుకు మార్కెట్ ధర కంటే కూడా తక్కువ రేటుకు రావాలి కదా, కానీ మార్కెట్ రేటు కంటే అదనంగా 10.5 కోట్లు చెల్లించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీల నుంచి భారీ మొత్తంలో కమిషన్లు దండుకున్నారు. నాడు పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో చేసిన మోసాలు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిందని చెప్పి రాశారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది ఇదిగో ఈ ఐరన్నే. సో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం టీటీడీసీ శిక్షణా కేంద్రం ప్రాంగణంలో చెట్ల కింద వదిలేసిన 100 టన్నుల స్టీలు 4 ఏళ్లుగా తుప్పు పట్టిపోయి వినియోగానికి పనికిరాని పరిస్థితికి మారిందని చెప్పి, అంటే 100 కోట్ల రూపాయలు కనీసం అది సక్రమంగా ఉండుంటే, పనికొచ్చే స్థాయిలో ఉండుంటే, అదేదైనా కొంచెం నీడ పట్టిన ఈ ఐరన్ పెట్టేసి ఉండుంటే కనీసం ఈరోజు వేరే ఏ ఇతర గవర్నమెంట్ నిర్మాణాల కన్నా వాడుకునేవాళ్ళు కనీసం. ఎందుకంటే అలాగే కొన్నారు కదా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?
డబ్బు వెనక్కి రాదు, దీన్ని వాడతాకి పనికిరాదు. 100 కోట్ల రూపాయలు ఎవరు తిన్నట్టు? సో ఇది వైసీపీ నిర్లక్ష్యానికి ఒక నిదర్శనం. స్టీల్ మాత్రమే కాదు, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 11 రకాల ఇతర మెటీరియళ్లను అధిక ధరకు కొనుగోలు చేశారు. సెంటు జాగాలో కట్టే ఒక్క ఇంటికి 1.12 లక్షల చొప్పున విలువ చేసే వస్తువులు కొన్నారు. దాదాపుగా 350 కోట్ల రూపాయలు వెచ్చించి నాసి రకం వస్తువులు సేకరించి జిల్లాల్లోని గోడౌన్లలో పడేశారు. వీటిని చాలా వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పక్కదారి పట్టించారు. మిగిలి ఉన్న మెటీరియల్లో కనీసం 100 కోట్ల రూపాయలు విలువైన 16,000 టన్నుల స్టీలు తుప్పు పట్టింది. ఇతర మెటీరియల్ కూడా దాదాపుగా వినియోగించలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ బస్తాలే ఉన్నాయి అనుకోండి, అది 4 ఏళ్ల క్రితం సిమెంట్ బస్తాలు పనిచేస్తాయి, అప్పుడు ఈ పాటికి గడ్డలు కట్టేసుకుంటాం. సరే, ఉపయోగించే మెటీరియల్ అంటే ఏదన్నా ఇటుక కానీ ఇసుక కానీ లాంటిది అయితే ఏమన్నా ఉపయోగించవచ్చు తప్ప మిగతా మెటీరియల్ ఏవి కూడా పెద్దగా ఉపయోగించడానికి పనికిరావు. అంటే లైక్ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఉపయోగించడానికి పనికిరావు. సో అది పరిస్థితి. పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం, పైగా జగనన్న కాలనీలనే పేరు, చేసిందంతా దోపిడీ మోసం. నాడు జగన్ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూములు చదురు పేరిట దోపిడీ, సిమెంట్ కొనుగోళ్లు అక్రమాలు, పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు, చివరికి స్టీలు ఇతర మెటీరియల్ కొనుగోలులో కూడా కమిషన్లు. నాడు వైసీపీ నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కుమ్మక్కై అడుగడుగున అడ్డగోలుగా సాగించిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్టీల్ ఇతర మెటీరియల్ కొనుగోలులో మార్కెట్ ధర కంటే కూడా ఎక్కువ చెల్లించి దీంట్లో కమిషన్లు ఎవరు తీసుకున్నారు అంటే రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అధికారులు ఏమి చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు కాదు, రాజకీయ నాయకులకు అంతకంటే పనిచేయరు. మనకు తెలుసు కదా, శ్మశానంలో ముగ్గురు రాజకీయ నాయకులు ఇంటి రాజకీయ నాయకులు సిగ్గు ఉండదని చెప్పేదో సామెత ఒకటి ఉంది. అలాగే వైసీపీ నాయకులు కూడా కమిషన్లు, వాళ్ళకి ఇంత కమిషన్ ఇస్తేనే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారు. నీకు 100 ఇళ్ళు కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తా, నాకెంత ఇస్తావు? నీకు నేను కాంట్రాక్ట్ ఇస్తాను, నాకెంత ఇస్తావు? అలాగే మెటీరియల్ కూడా అంతే, ఈ కంపెనీకి ఇదిగో ఈ మెటీరియల్ సప్లైకి మేము అనుమతిస్తాం, నాకెంత ఇస్తాం? ఇలా అధికారులు నాయకులు కలిసి దాదాపుగా 350 కోట్ల రూపాయలు అప్పనంగా దోచేశారు కమిషన్ల రూపంలో. వీళ్ళకి అదనంగా చెల్లించిన ప్రతి రూపాయి కూడా కమిషన్ల రూపంలో వీళ్ళ జేబులోకి వెళ్ళిందే. కాకపోతే ముందు సంస్థ పేరుకు తరలించి అక్కడి నుంచి వీళ్ళు కమిషన్ రూపంలో తీసుకుంటారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. 2022లో స్టీల్ కొనుగోలుకి సంబంధించి కంపెనీలకు మార్కెట్ ధరకు మించి 10.5 కోట్లు దోచిపెట్టినట్టుగా వెల్లడైంది. పేదల ఇళ్ల నిర్మాణం కోసం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో భారీగా సేకరించిన సిమెంట్ కొనుగోలులో నాటి సీఎం జగన్ కంపెనీ భారతీ సిమెంట్స్కు లబ్ధి చేకూర్చిన సంగతి తెలిసిందే. అర్హతకు మించి 3 రెట్లు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి 165 కోట్ల రూపాయలు చెల్లించారని విజిలెన్స్లో తెలిసింది. అదే తరహాలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా భారీ స్థాయిలో సేకరించిన స్టీలు ఇతర మెటీరియల్స్ కొనుగోలు వ్యవహారంలో కూడా భారీ అవినీతి అక్రమాలు జరిగినట్టుగా ఇప్పుడు విజిలెన్స్ విచారణలో అయితే బయటకు వచ్చింది. సో కమిషన్ల కక్కుర్తితోనే ఈ మొత్తానికి కూడా పట్టింది. సెంటు ఇళ్ళు, ఒక్కొక్క సెంటులో నిర్మించే ఇల్లు కోసం వాళ్ళు సేకరించిన సామాగ్రి విలువ ఎంత అంటే 1.12 లక్షల సామాగ్రి. ప్రభుత్వం 1 సెంటు స్థలంలో నిర్మించే చిన్న ఇంటికి ఎలక్ట్రిక్ పరికరాలకే 5,730, ఫ్లష్ డోర్లో షట్టర్లకు 6,920, జిఐ విండో ఫ్రేమ్లకు 7,226, ఇలా మొత్తంగా 1,12,117 పెట్టి సామాగ్రి కొనుగోలు చేశారు. వాస్తవానికి ఈ సామాగ్రి ఇప్పుడు అంచనా ఏంటంటే ఈ మొత్తం సామాగ్రి విలువ 50,000 కూడా ఉండకపోవచ్చు. 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నామని చెప్పే ఈ సామాగ్రి విలువ 50,000 కూడా ఉండకపోవచ్చు. సో ఇతర మెటీరియల్లో కూడా భారీ అవినీతి జరిగింది. అలాగే గోదాముల్లో సిమెంటు మెటీరియల్ మాయం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గోదాముల్లో బయట నిల్వ చేసిన స్టీలు ఇతర మెటీరియల్ కోస్తో కాస్తో పనికొస్తాయనుకున్న సామాగ్రిని క్షేత్రస్థాయిలో హౌసింగ్ అధికారులు పక్కదారి పట్టించారు. అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆన్లైన్లో చూపిస్తున్న నిల్వలకు ప్రస్తుత గోదాముల్లో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గోడౌన్లో దింపిన సిమెంట్ స్టాక్ రికార్డులను సరిగా నిర్వహించలేదు. లబ్ధిదారులకు ఇచ్చినట్లుగా చూపుతున్న సిమెంటుకు స్టాక్ రిజిస్టర్లో లబ్ధిదారులు అక్నాలజ్మెంట్లు లేవు. వాటికి రసీదులు, వే బిల్లులు, కూపన్లు, స్టాక్ ఫైల్స్ గోడౌన్ ఇన్ఛార్జీల దగ్గర లేవు. హౌసింగ్ అధికారులు గోడౌన్ నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇది జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 బస్తాలు దింపాము, 500 బస్తాలు నిర్మాణానికి ఇచ్చామంటారు. కానీ వాస్తవానికి ఇచ్చిన 500 బస్తాలకి లెక్కపత్రాలు ఉండవు. పోనీ మిగిలిన 500 బస్తాలు గోడౌన్లో ఉంటాయి అంటే అవి కూడా అవి ఉండవు. 300 బస్తాలో 250 బస్తాలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా విజిలెన్స్ అధికారులు ఇప్పుడు విచారణలో కనుగొన్నారు. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ హయాంలో జగనన్న కాలనీ అనేది భారీ దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అనేది ఇప్పుడు విజిలెన్స్ విచారణ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.